వీఆర్ ఇన్ పజక అని ఉడిపి దగ్గర మధ్వాచార్యులు ఉన్న జాగా ఇది. ఒకసారి మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చాలా ప్రశాంతమైన ఒక చిన్న విలేజ్ ఇది. లోపల చూడండి ఎలాగుందో. దీని పేరు పజక. ఉడిపి నుంచి ఒక 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మధ్వాచార్యులు అని మీకు తెలిసి ఉంటుంది. మధ్వ సిద్ధాంతం, మధ్వ ఫిలాసఫీకి ఈజ్ ద ఫౌండర్. శంకరాచార్య ఎలాగో అలాగా మధ్వాచార్యులు. ఇక్కడేమో ఫంక్షన్ నచ్చినట్టుంది. సో వాళ్ళ డెకరేషన్ ఇదంతా. ఆంజనేయ స్వామి, గరుడ ఆళ్వార్, మధ్యలో విష్ణు, చిన్న కనకన్ కిండిలాగా ఇక్కడ కూడా ఉంది ఉడిపిలో ఉన్నట్టుగానే. చాలా పెద్ద హాల్ ఇది. ఫంక్షన్స్కి అంతా యూజ్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. ఉపనయనం ఎక్కువ చేస్తూ ఉంటారు, విద్యాభ్యాసం, ఉపనయనం. మళ్ళీ మీ అందరి కోసము ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ క్షేత్రం పేరు పజక. ఓకే, కొంతమంది చిక అంటుంటారు, లేకపోతే పజక అంటుంటారు. సో పాజక క్షేత్రము. ఇక్కడ మధ్వాచార్యులు ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. చెప్పడం కన్నా చూపిస్తే మీకు సరిపోతుంది. ఇక్కడ 4 తీర్థాల సన్నిధానాన్ని రాశారు. ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ దీనికి ఇదొక తీర్థం అన్నమాట. కనిపిస్తుంది కదా. ಪರಶುರಾಮರು ತನ್ನ ಪವಿತ್ರವಾದ 4 ಆಯುಧಗಳಿಂದ ಪರಶು, ಧನು, ಗದ, ಬಾಣಗಳಿಂದ ತೀರ್ಥಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ. అంటే పరశురామ తన 4 ఆయుధాల నుంచి పరశు, ధను, గద, బాణ అని 4 తీర్థములు చేశారనమాట. దాంట్లో ఇదొకటి. మధ్వాచార్యులు పూర్వాశ్రమ పేరు వాసుదేవ అన్నమాట. సో వాసుదేవ వాళ్ళ అమ్మగారు స్నానం చేయాలి అనుకున్నప్పుడు నిర్మించిన, ఆయన స్వహస్తాలతో నిర్మించిన తీర్థం ఇది. ఇంకా ఇప్పటికీ ఇలాగనే ఉంది చూడండి. నన్ను చూడండి, వాసుదేవ తీర్థ. ఆయన ఉపనయనం అయిపోతూనే ఆయన ఎవ్రీడే స్నానం చేస్తుండ్రు ఈ 3 తీర్థాల్లో. బట్ వాళ్ళ మదర్ ఏమి అంటే అంత దూరం. సో వాళ్ళ అమ్మ ఏమి అంటే భయపడేదన్నమాట. అంత దూరము చూసారా, ఇక్కడ రాసారు చూసిండ్రా, పరశురామ తీర్థ, ధను తీర్థ, బాణతీర్థ అండ్ గదా తీర్థ. రోజు ఈయన మధ్వాచార్య అంటే ఆయన పూర్వాశ్రమ పేరు ఏమి అంటే వాసుదేవ అని చెప్పాను కదా. ఆయన రోజు వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మకి యాంగ్జైటీ అయ్యేదన్నమాట. చిన్న బిడ్డ అంత దూరంగా వెళ్తే ఎట్లా అని అన్నప్పుడు ఆయన ఒక పాండ్ నిర్మించారు. దాని పేరు వాసుదేవ తీర్థ. ఆ తీర్థమే ఇది. సో ఆ 4 తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యము మనకి ఈ ఒక తీర్థంలో స్నానం చేసేది 2 ఒకటే. సో అదే ఇక్కడ రాసిండేది. చూసారు ఇక్కడంతా ఎంత ప్రశాంతంగా ఉందో. ఆయన జన్మించిన స్థానం ఇది. ఓకే, తమలపాకుల చెట్టు చూడండి ఎంత బాగుందో. ఆయన లీలలంతా ఇక్కడ ఉంది అన్నమాట. ఆయన చిన్నప్పుడు ఆయన చేసిన మిరాకిల్స్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఇక్కడ ఉంది. మీకు నిదానంగా చెప్తాను చూడండి. ఇక్కడ
ప్లేస్ ఆఫ్ డెప్త్ అండ్ ద సెటిల్మెంట్. ఓకే, ఆయన మధ్వాచార్యుడు అంటే వాసుదేవ ఉన్నారు కదా, ఆయన వాసుదేవ వాళ్ళ నాన్న పేరు మధ్వగేయ. ఒక బుల్లక్ కార్ట్ ఆయనకి ఒక వెల్తీ మ్యాన్ నుంచి చాలా డబ్బులు తీసుకున్నారనమాట. అది రీపే చేసేదానికి కాకపోతే వాళ్ళు వచ్చి కొట్లాటకు దిగుతారు. ఓకే, అదే ఇక్కడ రాసిండేది, మీకు తెలుగులో చెప్తున్నాను. శ్రీ మధ్వాచార్య స్టోన్ టు కవర్ వెజిల్స్ అప్టైనింగ్ మిల్క్ అండ్ కర్డ్. ఓకే, అది అక్కడ ఉంది. ఓకే, సో ఆయన ఏం చేశారు, ఆయనక వాసుదేవ ఆయన ఏమన్నారు, నేను మీకు రిపే చేస్తాను, ఆయనని ఇక్కడ పిలుచుకొని రండి అని. ఇక్కడ మీకు హున్సెన్ను అంటారు, అంటే చింతకాయ తెలుసా మీకు కదా, చింతకాయ చెట్టు ఇది యాక్చువల్గా. ఓకేనా, ఈ చింతకాయ చెట్టు నుంచి సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ఆయనకి ఇచ్చేసారనమాట. సరిపోయింది, మీరు వెళ్ళిపోండి అని. నువ్వు సీడ్స్ ఎందుకు ఇచ్చావు అని అంటే, లేటర్ అది అక్కడ ఏమైంది తెలుసా, అది బంగారు నాణాలుగా అయ్యి అది ఆయన అప్పంతా తిక్కేసారనమాట. అది ఇక్కడ రాసిండేది. సో ద రిచ్ మ్యాన్ సెడ్ ఇట్ హ్యాస్ బీన్ పేడ్ బై మధ్వా. చూసారా ఇక్కడ రాశారు. సో ద ప్లేస్ వేర్ మధ్వా సెటిల్డ్ హిస్ ఫాదర్ డెప్ట్ ఆన్ ద నార్థరన్ సైడ్ ఆఫ్ వాసుదేవ తీర్థ. ఎ బిగ్ టామరిన్ ట్రీ ఈజ్ ఆల్సో టు బి సీన్. దిస్ ఈజ్ యువర్ బిగ్ బానియన్ ట్రీ. ఇది వాసుదేవ తీర్థ, మీకు చూపించిన తీర్థం ఇది పెద్దది చూడండి. ఇక్కడే మధ్వాచార్యులు పుట్టిండేది. దీని పేరు పాజక క్షేత్రం అన్నమాట. ఉడిపి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని మిరాకిల్స్ ఆయన పుట్టినప్పుడు జరిగినాయా అని మనకి ఇక్కడ వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఈ కట్ట మీద కూర్చొని మీకు నేను రీపే చేస్తాను రండి అని చేసిన జాగా అంటే ఇది చూడండి, ఎంత బాగుంది చూడండి ఇది. ఓకే, ఇదే చింతకాయ చెట్టు ఇంకా ఉంది, 2 ఏళ్ల కిందట నుంచి ఉంది చూడండి. ఇంకా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. జాక్ ఫ్రూట్ చూడండి, చెట్టు ఎంత పెద్దదో, ఎంత బాగుందో. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. అన్నది ఇదొక మిరాకిల్ అయింది. ఈ వాసుదేవ తీర్థము వాళ్ళ అమ్మ కోసము చేయించిండేది, అది చెప్పాను మీకు. ఇది 2 అయిపోయినాక ఇప్పుడు 3వది. ఓకే, 3rd one వీఆర్ గోయింగ్. ఇక్కడ పిలుచుకొని వచ్చాను చూడండి. ಮಧ್ವಾಚಾರ್ಯರು ಹಾಲು ಮತ್ತು ಮೊಸರು ಪಾತ್ರೆಗಳ ಕಲ್ಲು ಮುಚ್ಚಿಟ್ಟಿದ ಸ್ಥಳ. ఇది ఏమి అనేది మీకు చెప్తాను చూడండి. వాళ్ళ మదరు పాలు పెరుగు ఇక్కడ చిన్న చిన్న ప్రాణిಗಳು వచ్చి తాగుతాయి, ఒక పిల్లి కానీ వేరేటివి ఏమైనా కానీ. సో నేను వేరే చోటకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ వాసుదేవ నువ్వు దీన్ని క్లోజ్ చెయ్యి అని చెప్పారనమాట. సో అప్పుడు ఈయన ఏం చేశారు అనేది మీకు చూపిస్తాను. ఈ బండ చూస్తున్నారా, లోపలికి వెళ్తున్నాము. ఈ బండని తీసుకొని వచ్చి ఆయన వెజల్ మీద పెట్టారంట. ఈ బండను ఎత్తగలమా మనము? చూడండి అక్కడ రాశారు, ಹಾಲು ಮೊಸರಿನ ಹೂಸುಗಲ್ಲು. ఓకే, ಹಾಸು కల్లుగలు. ఓకే, బాలక వాసుదేవ తాయి వేదవతి, ఆయన తల్లిగారి పేరు వేదవతి. చూడండి ఎంత బాగుందో. అమ్మ ಹಾಲು ಮೊಸರಿನ ಪಾತ್ರೆಗಳು ಹಾಳಾಗಬಾರದಂತಳು ಹಾಸುಗళ్ళు. ఇది కళ్ళు అంటే ఇది స్టోన్ అనమాట. ఇంత పెద్దది ఎట్లా తీసుకొని వచ్చి చేసావు అని వాళ్ళ అమ్మ ఆశ్చర్య వెళ్తుంది. ఇది పాత్ర అంతా పాడవకూడదు కదా చిన్న చిన్న ప్రాణిಗಳ నుంచి, అందుకని ఇట్లా మూసిపెట్టేశాను అని చెప్తారు. చూడండి అంటే ఎట్లుందో, ఒక కర్డ్ ఒక పెరుగు. ఓకే, పెరుగుది అయినాక పాలది ఇట్లా మూసిపెట్టేశారు ఇంత పెద్ద స్టోన్తో. అది ఈయనే చెప్పారు. ఓకే, వన్స్ మదర్ ఓకే మధ్వాచార్య మదర్ వేదవతి అనమాట. ఆమె ఇంట్లో వెళ్ళినాక ఆ అబ్బాయిని అడుగుతుందన్నమాట, ప్లీజ్ కనిపెట్టుకుని ఉండు వెజల్స్ని, ఎందుకంటే దాంట్లో 2 మిల్క్ ఒకటి కర్డ్ ఒకటి ఉంది. బట్ ఏం చేస్తాడు ఆయన, ఆడుకోవాలి అని దీని మీద కవర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదు అని ఈ స్టోన్లో కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఆడుకునేడానికి. ఈ స్టోన్స్ కూడా అంతే, వాసుదేవ తీర్థ ఓపెన్ స్పేస్ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. ఆయనక ఇదంతా ఇట్లా కట్టారనమాట. ఇది మీకు క్లుప్తంగా ఇచ్చిండేది. ఇది ఒక బండ. ఇక్కడ మనకు వెళ్తే
ఇక్కడంతా గోశాలలు మీకు అనిపిస్తుంది అనుకుంటాను. అన్ని గోశాలలు ఇవన్నీ. ఓకే, సో ఇది ఇంకోటి చూడండి, ఇది ఒకటి పాలు ఒకటి పెరుగు. ఈ బండని మూసి పెట్టేస్తున్నారనమాట వాసుదేవ అంటే మధ్వాచార్యుడు. సో ఆయన హీఈస్ నథింగ్ బట్ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ హనుమ. ఓకే, మనకి మధ్వూరు అంటే మేము వీ కమ్ ఫ్రమ్ ద మధ్వ ఫిలాసఫీ. సో మేము ఒకటి చెప్తామన్నమాట, ప్రథమో హనుమాన్ నామ అంటే ఫస్ట్ అవతారంలో ఆంజనేయ స్వామి, రెండో అవతారంలో ద్వితీయో భీమేవచ అంటే రెండో అవతారంలో ఆయననే భీముడిగా పుట్టాడు. ఇప్పుడు మూడో అవతారం కలియుగంలో మధ్వాచార్యులుగా పుట్టారు. సో వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద మధ్వ ఫిలాసఫీ అండ్ మధ్వాచార్య. మీకు ఈ పాటికే నా సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమై ఉంటుంది, వీ కమ్ ఫ్రమ్ ద మధ్వ ఫిలాసఫీ అని. ఇదొక బండ, వెనకాల ఉండేది ఇదొక బండ. నమస్కారం చేసేసుకోండి, మేము చేసుకుంటున్నాం. ఇది ఈయననే. ఓకే, ఇదోండి ఇవే. కింద పాత్రలు ఉన్నాయి, పైన ఈయన స్టోన్ది మూసిపెట్టేస్తున్నారనమాట. ఈయన మధ్వాచార్య అనమాట. ఇక్కడ పైన వేదవ్యాసుడు. అయినాక దిస్ ఈజ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఓకే, దశావతారం అంతా ఇక్కడ ఇన్స్క్రైబ్ చేస్తారనమాట. చూడండి ఎట్లా ఉంది చూడండి. ఆ పాత ఇది రోలు రుబ్బలి, ఇది ఎట్లా ఉంది చూడండి, గ్రైండర్స్ పాతకాలపు. ఇదే చెప్పిండేది మీకు, ప్రథమో హనుమాన్ నామ ఫస్ట్ యుగంలో ఇక్కడ ఆంజనేయ స్వామి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భీముడు అనమాట, ద్వితీయో భీమేవచ. ఓకే, ఇక్కడ భీము. నెక్స్ట్ వచ్చేది తృతీయం పూర్వ ప్రజ్ఞ, తృతీయస్టు భగవత్ కార్య సాధక అని అంటామన్నమాట మేము. హీస్ మధ్వాచార్య. ఇక్కడ ఇంకో చోటికి వెళ్తున్నాము. ఇక్కడ దొడ్డ ఆలద మర అనమాట, అంటే ప్లాంటైన్ బనానా లీఫ్ ఆయన నాటిండేదన్నమాట. ఇప్పటికీ ఇంకా ఉంది దొడ్డుది. ఒకసారి ఇది చూడండి, ఇదంతా ఇప్పుడు కొత్తగా చేసిండేది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ బీన్ నియర్లీ 6 years బ్యాక్. ఇదంతా లోటస్, మీకే తెలుస్తుంది, ఇదంతా లోటస్ పాండ్ ఇదంతా. ఓకే, ఫుల్ ఇది జంగిల్లో ఉంటుంది, చూస్తున్నారా. ఈయన పుట్టి పెరిగి ఈ మహిమలన్నీ చేసిన స్థలం ఇదంతా. ఇది ఆయన నాటిండేదన్నమాట. చూడండి ఇక్కడ మధ్వాచార్యులు ఎప్పుడు ఇవంతా చేసిండేది. ఇట్ హ్యాస్ బీన్ మోర్ దాన్ 800-900 years ఇది. ఇక్కడ దీని గురించి రాశారు చూడండి. వనకళ్ళు చిగురుతూ, ఇది దీని సారాంశం అన్నమాట. ఇది ఆయన చేసింది, నాటిండేది పెద్ద దొడ్డు అడగమర అన్నమాట. ఒకసారి ప్రదక్షిణ చేసుకొని వద్దాము. పక్కనంతా పచ్చని పంట పొలాలు ఒకసారి చూడండి. నో పొల్యూషన్, నో వెహికల్స్, నో బెంగళూరు ట్రాఫిక్. నెక్స్ట్ శబ్దం ఒక చిలుకలు, స్పారోస్, ఇవి తప్ప బ్యాంబూ ట్రీస్ పక్కనంతా ఇలాగ తప్ప ఇంకేమీ లేదు. చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా సెరేన్గా ఉంటుందన్నమాట. ఇలాగనే స్వాతి అని సౌంద అని అంటాము, కర్ణాటకలో ఉంది. అక్కడ వాదిరాజ తీర్థరు ఉంటారు, బృందావనము, అక్కడ కూడా అంతే ఇలాగనే ఉంటుంది. చూస్తున్నారు అక్కడ మ్యాంగో ట్రీ కూడా ఉంది దీని జతలో. ఇక్కడ వీళ్ళంతా ఈ చెట్లని నాటుకున్నారు. ఇది క్లుప్తంగా ఏ బ్రీఫ్ ఆఫ్ మధ్వాచార్యులది. పుట్టి పెరిగి ఆయన మహిమలు చాటిన
గొప్ప పుణ్యక్షేత్రము పాజక. ఉడిపికి వస్తే మీరు ఇక్కడ తప్పకుండా రండి, ఇక్కడ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లోను తెలుగులోను అయినాక ఇంకొక ఇక్కడ తులునాడు కదా ఇక్కడ ఇదంతా. సో 3 భాషల్లోనూ ఇక్కడ కూర్చొని అందరూ చెప్తారనమాట దీని ప్రశస్తం ఏంటి. మనకి తెలియకుండా తెలుగు వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి మనకి ఇక్కడ ఏం తెలుసు అని రాకుండా వెళ్ళదండి. ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్లో అన్నీ రాశారనమాట.